అందరికీ వందనాలండి. ఈ దినం మనం కీర్తన గ్రంథము 33వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం. దీనికి మనము పెట్టిన టైటిల్ ఏంటంటే, మన సృష్టికర్త, సంరక్షకుడు అయిన దేవునికి మనము చెల్లించాల్సిన స్తుతి. అంటే మన సృష్టికర్త మన కొరకు అనేకమైనవి సృష్టించాడు. సమస్తమును సృష్టించాడు దేవుడు. అలాగే మనం ఎప్పుడూ కూడా సురక్షితంగా ఉండాలని, మనం ఎప్పుడూ కూడా క్షేమముగా ఉండాలని ప్రభు మన కొరకు ఎప్పుడు కూడా తన కాపుదల, తన రక్షణ ఎప్పుడు మనకు తోడుగా ఉంటాయి. మనల్ని సంరక్షించే పని దేవుడు ఎప్పుడూ చేస్తూనే ఉంటాడు. అయితే ఆయన సృష్టించిన వాటిని, ఆయన మన కొరకు అనుగ్రహించిన సంరక్షణను మనము పరిపూర్ణంగా పొందుకోవాలంటే మనము ప్రభువుని స్తుతించవలసిన వారముగా ఉన్నాం. అయితే ఆ స్తుతి ఏ రకంగా చెల్లించాలా, ఎందు నిమిత్తము చెల్లించాలా అన్నది ఈ వాక్య భాగంలో మనము స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఇక్కడ నీతిమంతులారా అంటున్నారు. అంటే దేవుని దృష్టిలో వాక్యానుసారంగా నీతిమంతులు అంటే ఎవరంటే ఏ పాపం చేయకుండా ఉండేవారు, లేకపోతే చాలా పట్టుదల కలిగి, చాలా శ్రమించి, ఎలాంటి బలహీనత లేకుండా వాక్యానుసారంగా జీవించేవారు అని ఎంత మాత్రము కాదు. కానీ నీతిమంతులారా అని ఇక్కడ కీర్తనకారుడు పిలుస్తున్న పిలుపునకు అర్థం ఏంటంటే, నీతిమంతులారా అంటే దేవుని యొద్ద నుంచి నీతిని పొందుకున్న వారలారా. అంటే ప్రభువా, మమ్మల్ని కాపాడు, మమ్మల్ని రక్షించు, ఏ పాపంలోను, ఏ బలహీనతలోను, ఏ వ్యసనంలోను మేము పడిపోకుండా మమ్మల్ని కాపాడు అని చెప్పి దేవుని మీద ఆధారపడుట ద్వారా దేవుని యొద్ద నుండి నీతిని సంపాదించుకున్న వారిని ఇక్కడ దావీదు ప్రత్యేకంగా సంబోధిస్తున్నాడు. మన శక్తితో, మన సామర్థ్యంతో ఉండే నీతి, అలాంటి నీతి కలిగి ఉండాలని చెప్పి దేవుడు ఎప్పుడు మనల్ని కోరుకోలేదు. కానీ ఆయన మీద ఆధారపడి ఉండి ఆయన బిడ్డలమై నీతివంతులుగా ఉండాలని చెప్పి దేవుడు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కాబట్టి నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. ఇప్పుడు యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి అన్న మాట ఆ నీతిమంతులారా అన్న పిలుపుకి సరిగ్గా సరిపోతుంది. నీతిమంతులను యెహోవాను బట్టి ఆనందగానం యెహోవాను బట్టి ఆనందగానం ఎందుకు చేయాలా అంటే, మనము నీతిగా ఉన్నాం కాబట్టి, అంటే దేవుడు మన నీతిని కాపాడుతున్నాడు కాబట్టి, ఎందులోనూ పడిపోకుండా, ఎలాంటి బలహీనతల్లోనూ పడిపోకుండా, ఎలాంటి వ్యసనములోనూ పడిపోకుండా, లేకపోతే ఎలాంటి పాపములోనూ పడిపోకుండా, ఏ దుష్క్రియలు చేయకుండా దేవుడు మన నీతిని కాపాడుతున్నాడు కాబట్టి, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. యెహోవాని బట్టి ఆనందగానము చేయుడి. ఆయన మన నీతిని కాపాడువాడు, మన నీతిని కొనసాగించువాడు కాబట్టి ఆయనకు ఆనందగానము చేయడం అని చెప్తున్నాడు. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. స్తుతి చేయుట యథార్థవంతులకు అంటే ఆత్మానుసారులకు, లోకానుసారంగా, శరీరానుసారంగా చూసేవారికి కాదు, కానీ ఆత్మానుసారంగా చూసేవారికి, యథార్థవంతులకు స్తుతి చేయుట శోభస్కరము. అంటే సరైనది అని చెప్పి, అంటే ఆ రీతిగా ఉండే విధంగా దేవుడు నియమించి ఉన్నాడు అని చెప్పి. మనం ఇంగ్లీష్ భాషలో చూసినట్లయితే బ్యూటీ అన్న మాట వాడబడి ఉంది. బ్యూటీ అన్న మాటకి లోకానుసారమైన అందం అని అర్థం కాదు, కానీ బ్యూటీ అన్న మాటకి అర్థం ఏంటంటే పరిశుద్ధత అని. పరిశుద్ధత అంటే రోమీయులకు రాసిన పత్రికలు మనం చూసినట్లయితే పరిశుద్ధత అనేది ఏమని ఉంటదంటే దేవుని చిత్తము అని ఉంటది, లేదా ఇంగ్లీష్ లో చూసినట్లయితే దేవుని యొక్క పర్పస్ అని ఉంటది. కాబట్టి ఏంటంటే, మనము స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అన్న మాటను మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే, స్తుతి చేయుట ఆత్మానుసారులకు సరైన పని, చేయాల్సిన పని అని చెప్పి మనకి ఇక్కడ అర్థం వస్తుంది. అంటే మనము ఆత్మానుసారముగా ఉండి దేవుడు స్తుతించినప్పుడు మనలను ఆయన నీతిమంతులుగా చేస్తాడు, మన నీతిని కాపాడతాడు, మన నీతిని కొనసాగిస్తాడు. అందును బట్టి మనము యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి అని చెప్పేసి అన్నాడు. అంటే ఇందులో ఉన్న కనెక్షన్ మనము అర్థం చేసుకోవాల్సి ఉంది. అలాగే తర్వాత వచనం చూసినట్లయితే, సితారాతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలంతో ఆయనను కీర్తించుడి, ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. ఆయన గురించి నూతన కీర్తన పాడుడి అన్నాడు. అంటే నూతన కీర్తన పాడడం అంటే ఏంటి? నూతన కీర్తన పాడవలసిన అవసరత ఎందుకు వస్తుంది?
అని మనం ఆలోచించినట్లయితే, మరి దేవుడు మరి బైబిల్‌లో అనేకమైన కార్యములు చేశాడు. అనేకమైన స్వస్థతలను చేశాడు. అనేకమైన విడుదల కార్యములు, అనేకమైన రక్షణ కార్యములు దేవుడు చేసి ఉన్నాడు. కానీ మరి దేవుడు చేసిన ప్రతిసారి కూడా ఆ కార్యము చాలా నూతనముగా, చాలా నూతన విధముగా, నూతన మార్గములో దేవుడు జరిగించడం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ దావీదు ఉద్దేశం ఏంటంటే, ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. కీర్తన అంటే ఏంటంటే, మరి దేవుడి కార్యములను వివరించటం. ఇప్పుడు మనము పాత కీర్తన పాడామంటే, దేవుడు గతంలో చేసిన కార్యమును మనము వివరిస్తున్నాం. ఆయన పలానా కార్యమును పలానా విధముగా చేశాడు అని చెప్పి మనము ఒక కీర్తన పాడామనుకోండి, మనము గతంలో చేసిన దాని గురించి ఒక కీర్తన పాడినట్టు. కానీ మనకు వచ్చే సమస్య, లేకపోతే సాతాను మనకిచ్చే మనకు వేసే ఛాలెంజెస్ ఎలాగుంటాయంటే ఎప్పుడు అవి నూతనముగా ఉండవు. అలాగే దేవుడు కూడా తను ఏది కూడా గతంలో జరిగించినట్లుగా జరిగించడు. నూతనముగా అనేక మార్గములో, అనేక విధాలుగా దేవుడు మనకి విడుదల కలుగు చేసే దేవుడు, సామర్థ్యం కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. కాబట్టి ఏంటంటే ఆయనకు నూతన కీర్తన పాడాల్సిన, అంటే నూతనముగా ఆయన క్రియలను వివరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏంటంటే ఊహించని రీతిగా, అద్భుత రీతిగా, మన తలంపులకు అందని రీతిగా మరి ఆయన మనల్ని సంరక్షించగల దేవుడు, మనకి సమస్తము అనుగ్రహించగలిగిన దేవుడు, మన నీతిని కొనసాగించగల దేవుడు. ఆయన మనకు అనుగ్రహించే సహాయమును, సపోర్ట్ ఏదైతే ఉందో, మన నీతి కొనసాగింపుకు అవసరమైన ఆయన అనుగ్రహించే సహాయము, కృప, కనికరము ఏదైతే ఉందో అది ఎవరు వర్ణించలేనిది కనుక, అట్లాంటి అద్భుతాలు చేసే దేవుడిని, అనంతమైన సాధ్యము కలిగిన దేవుడిని మనం ఏంటంటే నూతన కీర్తనతో మరి దేవుడిని కీర్తించాలని చెప్పేసి దావీదు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడిరి, ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. ఇంత గొప్ప దేవుడికి, సమస్తము సాధ్యమైన దేవుడికి, ఏ గతంలో చేసినట్లుగా చేయకుండా మరి ప్రతిసారి కూడా నూతనముగా చేసే దేవుడికి, ఎన్ని రకాలుగా సాతాను ఎన్ని రకాల ఛాలెంజెస్ పెట్టినా సరే, ఎన్ని రకాల ఇబ్బందులకు గురి చేసినా సరే, ఎంత కొత్త సమస్య అన్నా సరే, మరి దేవుడు దాన్ని చూసి ఎంత మాత్రము ఆశ్చర్యపోయేవాడు కాదు. కాబట్టి ఏంటంటే ఆయనగా నూతన కీర్తన పాడడానికి మన దేవుడు ఏ రకంగా అయినా సరే అర్హుడు. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. యెహోవా వాక్యము యథార్థమైనది అంటే అర్థం ఏంటంటే, యెహోవా వాక్యము ఆత్మానుసారమైనది, లేదా యెహోవా వాక్యము నిలిచి ఉండేది అని అర్థం. ఆయన చేయునదంతయు నమ్మకమైనది. నమ్మకమైనది అంటే ఖచ్చితంగా జరిగేది. అంటే దేవుడు ఆయన వాక్యానుసారంగా తప్పక చేసేవాడు అని అర్థము. యెహోవా వాక్యము యథార్థమైనది. యథార్థమైనది అంటే మీకు, అంటే ఒక వాక్యము చదివినప్పుడు దానిని మీరు అర్థం చేసుకొని, అన్వయించుకొని, దానిలో ఉన్న లోతును, మర్మమును మీరు ఎరిగి ఉన్నారా? అది మీకు సత్యముగా మార్చబడుతుంది. అంటే అదే మీకు నిజముగా ఎంచబడుతుంది. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. అప్పుడు మీకు అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆయన నీతిని, న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. ఆయన నీతిని, న్యాయమును ప్రేమించుచున్నాడు. అంటే అసలు మనకు నీతినిచ్చేది ఎవరు అంటే, మనము దేవుడి దగ్గర నుంచి నీతిని సంపాదించుకున్నప్పుడు, ఆయన ద్వారా, ఆయన వలన మన నీతి నిర్మించబడి కొనసాగించబడుచున్నప్పుడు ఆయన మన ఎడల ప్రేమ కలిగి ఉంటాడు. అలాగే కృపతో నిండిపోయి ఉంటామంట. కృప అంటే ఇక్కడ ఏంటంటే సహాయము అని అర్థం. అంటే దేవుని యొక్క సహాయముతో మనము నిండిపోయి ఉంటాము. మనము చేసే ప్రతి క్రియలోను, మనం చేసే ప్రతి అడుగులోను, మనం ఆలోచించే ప్రతి తలంపులోను, అంతేకాకుండా మనము ఊహించిన దానికంటే కూడా ఇంకా అత్యధికంగా మన నోట మాట రాకముందే ఆయన ఎరిగి ఉన్నాడని ఉంటది మరి బైబిల్లో. తలంపు మన హృదయంలో పుట్టక ముందే అది ఆయన ఎరిగి ఉన్నాడు. అంత లోతుగా మరి దేవుడు మనల్ని కాపాడే సామర్థ్యం కలవాడు. ఆయన నీతిని, న్యాయమును ప్రేమించువాడు. అంటే ఆ నీతి, న్యాయము మనలో ఉన్నట్లయితే, ఆ నీతి న్యాయములను మనం సంపాదించుకున్న వారమైతే ఆయన మనల్ని ప్రేమిస్తాడు. మన జీవితమును ఆయన కృపతో నింపుతాడు. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు
వెరవలెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. అన్యజనులు ఆలోచనలు యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయును. అంటే ఈ లోకమునంతటిని కూడా సృష్టించేది ఆయనే. ఈ లోకంలో గొప్పవే గాని, చిన్నవే గాని, సృష్టి సంబంధించినవే గాని, నేచర్‌కి సంబంధించినవే గాని, లేకపోతే మనుష్యులకు సంబంధించినవే గాని, సమస్తము కూడా దేవాని ఆధీనములోనే ఉన్నవి. దేవుని నియమములు చెప్పున మాత్రమే అవి నడవగలవు. అది ఎంత శక్తివంతమైనా, ఎంత బలమైనదైనా కూడా దాని సొంత ఇష్టానుసారంగా దాని బలమును బట్టి చేయడానికి ఎంత మాత్రము వీలు పడదు కానీ, మరి దేవుని మాటకు లోబడి ఆయన ఆజ్ఞ చొప్పున మాత్రమే ఏదన్నా పని చేయగలదు తప్పించి ఇంకొకటి ఏది కూడా దానిని మీరి ఏది కూడా సాధ్యపడదని చెప్పి మరి కీర్తనకారుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సమూహములు కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను. అంటే ఆయన ఉన్నాడు, సమస్తము ఆయన చెప్పు చేతలలో ఉన్నవి, ఏది కూడా ఆయనను మీరి ఏది కూడా ఎంత మాత్రము జరగలేదు అని చెప్పి భయభక్తులు కలిగి ఉండాలంట. ఎవరు? లోకములో ఉన్న అందరూ. ఎందుకంటే ఈ లోకమును సృష్టించినది ఆయనే. ఈ లోకము ఆయన వాక్కు వలన మాత్రమే కలిగినది. కాబట్టి ఈ లోకము ఆయనకి ఖచ్చితంగా లోబడి తీరతది. కాబట్టి సమస్తము కూడా ఆయన ఆధీనంలో ఉన్నవని మనము భయభక్తులు నిలుపవలెను. భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. అన్యజనుల ఆలోచన యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలము చేయను. అది ఎంత గొప్ప ఆలోచన అన్నా సరే, ఎంత బలమైన ఆలోచన అన్నా సరే, ఒక ఆలోచన కొనసాగాలన్నా దేవుని చిత్తమే. ఒక ఆలోచన కొనసాగకుండా నాశనం అయిపోవాలన్నా సరే, అంతరించిపోవాలన్నా సరే, అది దేవుడి చిత్తమే. ఆయన వేటిని అంగీకరిస్తాడో అది మాత్రమే కొనసాగుతుంది తప్ప ఆయనకు వ్యతిరేకంగా ఏది ఎంత మాత్రము కొనసాగదని చెప్తున్నాడు. 11వ వచనం నుంచి చూసినట్లయితే, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు నిలుచును. ఇక్కడ అన్యజనులు చేసే ఆలోచనలకు దేవుని యొక్క సమ్మతి అవసరమేమో కానీ దేవుని ఆలోచనలకైతే ఎవరి సమ్మతితోని పని లేదు. అవి ఎల్లకాలము నిలిచి ఉంటాయి. వాటిని మార్చే సామర్థ్యము కానీ, లేకపోతే పని చేయకుండా చేసే సామర్థ్యము కానీ ఎవరికి లేదు, ఎవరికి ఇవ్వబడలేదు. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. సదాకాలము నిలుచును అంటే ఆయన ఏది ఎలాగ ఉండాలని నిర్ణయించాడో అది ఎల్లప్పుడూ అదే అలాగే నిల్చుని ఉంటది తప్పించి ఇక మార్పు చెందే అవకాశము ఎంత మాత్రము కూడా లేదు. చాలా మంది మనకి ప్రపంచం మారిపోతుంది, ఇంకోటి ఏదో అయిపోతుంది అని చెప్పి ఏదో మార్పు జరుగుతుంది అని చెప్పి మనల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తారు, లేకపోతే మనల్ని నమ్మించే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఆయన ఆలోచనే సదాకాలము నిలుస్తుంది. అది మారదా అన్నది మన సమస్య కాదు. కానీ ఈ దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మనకు వ్యతిరేకంగా ఆలోచన చేసేవాడు కాదు, ఆయన మనకు అనుకూలంగా ఆలోచన చేసేవాడు. ఇంతకుముందు మనం ధ్యానం చేసుకున్నాం 5వ వచనంలో, ఆయన నీతిని న్యాయమును ప్రేమించువాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. మరి లోకము యెహోవా కృపతో నిండి ఉన్నప్పుడు, ఆయన నీతి న్యాయమును మనలో ఉండి మనలను ప్రేమిస్తున్నప్పుడు, మరి మనకు వ్యతిరేకంగా చేసే దేవుడు ఎంత మాత్రము కాదు. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. అది లోకమునకైనా, మనకైనా, చెడుకైనా, మంచికైనా కూడా యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. అవి తరాలు దాటిపోతాయి. ఈ రోజు ఒక తరం వచ్చి దానికి వ్యతిరేకంగా మాట్లాడొచ్చు, కానీ ఆ తరము గతించిపోద్ది. కానీ మరి ఆయన సంకల్పము, ఆయన ఆలోచన ఎంత మాత్రము గతించిపోయేవి కావు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. యెహోవా తమకు దేవునిగా గల జనులు ధన్యులు. ఇటు గొప్ప ధన్యత
మరి దేవుడు మనకు కలుగచేసి ఉన్నాడు. మరి దావీదు చెప్తా ఉంటాడు, నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవు నాలో నమ్మిక పుట్టించి ఉన్నావని చెప్పేసి అంటాడు. అంటే దేవుడే మనకి నమ్మిక పుట్టించాలి. దేవుడే తనను తను మనకి ప్రత్యక్షపరుచుకోవాలి, మనకి రివీల్ చేసుకోవాలి, మనలో నమ్మకము పుట్టించాలి. మనలో ఆ నమ్మకము దేవుడు పుట్టించకపోతే మనంతట మనము మరి బైబిల్ చదువుకునేట ద్వారానో, లేకపోతే ఏదో సత్యాన్వేషణ చేయటం ద్వారానో, లేకపోతే ఏదో గొప్ప పరిశీలన చేయడం ద్వారా మనం దేవుడిని ఎంత మాత్రము తెలుసుకోలేము. కానీ మరి దేవుడు తన కృపను బట్టి, కనికరమును బట్టి మరి తనను తాను మనకి తెలియచేసుకొని మరి మన హృదయంలో ఆయన విశ్వాసమును పుట్టించి మరి మనను తన విశ్వాసులుగాను, తన స్వాస్థ్యముగాను మరి ఏర్పరచుకుంటాడు దేవుడు. యెహోవా తమకు దేవునిగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. అంటే దేవుడు కనిపెడతా ఉంటాడు. ఎవరు తన ముందు తగ్గించుకుంటారో, ఈ సృష్టికర్తను ఎవరు గుర్తిస్తారు, ఆయన సామర్థ్యముని ఎవరు గుర్తిస్తారు, ఆయన వాక్కుని ఎవరు గుర్తిస్తారు, ఆయన వాక్కుకున్న శక్తిని ఎవరు గుర్తిస్తారు, ఆయన యొద్ద నుండి నీతిని ఎవరు పొందుకుంటారో, నీతి కలిగి న్యాయము కలిగి ఎవరు ఉంటారో వారిని ప్రేమిద్దాము, వారికి కావలసినది అనుగ్రహిద్దాము అని చెప్పి దేవుడు చూస్తూ ఉంటాడు. వారి క్రియలను విచారించువాడు, వారిని దర్శించువాడు. వారి క్రియలను విచారించువాడు అంటే మనము చేసే నీతి క్రియలు ఏదైతే ఉంటాయో, అంటే మన అనుదిన వాక్య ధ్యానము, మన అనుదిన ప్రార్థన, మన అనుదిన ఆరాధన, మనం అనుదినము దేవుని సన్నిధిలో మనము తగ్గించుకునే విధానము, మనము నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఆయన సన్నిధిలో మరి ఆయనను వేడుకునే విధానము, మనము ఇలాంటి దుర్నీతిలోని జారిపోకుండా మరి ఆయనను ఆశ్రయించే విధానం, ఈ రకమైన క్రియలన్నిటినీ కూడా ఆయన చూస్తాడంట, విచారిస్తాడంట, వారిని దర్శిస్తాడంట. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకున్నాడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుష్యులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద నిలిచి ఉన్నది. ఎంత ఉన్నతమైన, ఎంత గొప్ప వచనం అండి ఇది. ఏ రాజు సేనా బలము చేత రక్షింపబడడంట, ఏ గుర్రము కూడా మరి ఏ రాజును కూడా తన విశేష బలము చేత తప్పించజాలదంట. మరి ఏది తప్పిస్తుందండి? యెహోవా యొక్క దృష్టి. యెహోవా దృష్టి చాలంట తప్పించడానికి, మన కరువులో సజీవులుగా ఉంచటానికి, వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా ఉంచుటకును మనకు ఇచ్చే సంరక్షణ. ఆయన దృష్టి మనకి సంరక్షణ ఇస్తుంది. మనకి సంరక్షించడానికి కోటలు, లేకపోతే సైనికులు, గుర్రాలు, లేకపోతే బలవంతులు, శూరులు, ఇవేవి మనకు అవసరం లేదు. కానీ ఆయన దృష్టి మన మీద ఉంటే, ఆయన దృష్టి ఎవరి మీద ఉంటుందని చూసామండి? ఆయన కొరకు ఆకలి దప్పులు గారి వరకు, ఆయన నీతిని వెంబడించే వారి కొరకు, ఆయన నీతిని వెదికే వారి కొరకు, నిరంతరము ఆయన ముందు తగ్గించుకునే వారి కొరకు మరి వారి పట్ల ఆయన దృష్టి ఉంటది. అలాగా ఆయన దృష్టిలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి కలిగే గొప్ప రక్షణ ఏమిటంటే, వారి ప్రాణమును కాపాడుతాడంట, కరువులో వారిని సజీవులుగా ఉంచుతాడంట. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి మీద నిలుచుచున్నది. మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నాము, ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి, ఆయన పరిశుద్ధ నామమందు నమ్మికించున్నామంట. అంటే దేవుడు ఈ రోజు మన కొరకు, మన పరిస్థితుల కొరకు కొత్తగా ఏ కార్యము చేయక్కర్లేదు. కానీ ఆయన ఎల్లప్పుడూ ఏమైతే చేశాడో అవి మనకు చేస్తే అవే మనకి చాలా ఎక్కువ. అయితే
ఇక్కడ మనము యెహోవా పరిశుద్ధ నామము అంటే అది ఎప్పుడు కూడా ఏ దోషము కూడా అంటని నామము. ఎంత మాత్రము మార్చుటకు అవకాశము లేని నామము. అంటే ఎంత మాత్రము కూడా సామర్థ్యము తగ్గని నామము. నిత్యము ఏకరీతిగా నిలిచి ఉండే నామము. ఆ నామము ఏ నామమో మీరే తెలుసుకోవాలా? మీరే అనుకోవాలి. కానీ ఈ కీర్తన ప్రకారం అయితే ఆయన సృష్టికర్త, ఆయన సంరక్షకుడు, ఆయన అంటే ఆయన రక్షించువాడు, ఆయన కాపాడువాడు, ఆయన దర్శించువాడు, ఆయన దృష్టి నిలిపి మనలను రక్షించువాడు. కాబట్టి ఏంటంటే ఈ నామము ఏదైతే ఉన్నదో అది ఎప్పుడు ఏకరీతిగా ఉన్నది. ఇది దావీదుకు ఒకలాగా, అబ్రహాంకు ఒకలాగా, వేరే వారికి ఇంకొకలాగా పనిచేసే అవకాశం లేదు. ఏకరీతిగా ఎల్లప్పుడూ నిలిచిన్నది. ఆ నామము మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నాము. ఆ నామము మీద మనము నమ్మిక ఉంచి ఉండాల. ఉత్తి నామము మీద కాదు, పరిశుద్ధ నామము, ఎల్లప్పుడూ ఏకరీతిగా నిలుచు నామము, ఎన్నటికీ సామర్థ్యము తగ్గని నామము. ఆ నామము మీద మనము ఎప్పుడైతే మనం నమ్మిక ఉంచి ఉన్నామో ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. ఆ నామమును బట్టి, ఆయన బట్టి మన హృదయము సంతోషిస్తది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయమును, మనకు కేడుమునై ఉన్నాడు. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నదంట. అంటే మనము దేవుని కొరకు కనిపెట్టుకునే వారముగా ఉండాల. ఆయన సన్నిధిలో వేడుకొని ఆయన కొరకు మనము ఎదురు చూచే వారముగా ఉండాలి తప్పించి మరి మన సొంత కార్యములను లేదా మన నీతిని మనమే కాపాడుకునే వారంగానో లేకపోతే మన నీతిని మనమే నిలబెట్టుకునే వారంగానో మనం ఎంత మాత్రము కూడా ఉండే ప్రయత్నం చేయకూడదు. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనిచున్నది. ఆయనే మనకు సహాయమును, మనకు కేడెమును అన్నాడు. అంటే ఇందాక మనం చూసాము, రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, గుర్రము తన విశేష బలము చేత అది అంత మాత్రము రక్షింపజాలదు. కరువులో మరి మన ప్రాణమును కొనసాగించువాడు, మన ప్రాణమును రక్షించువాడు ఆయనే అని చెప్పేసి మనం చూసి ఉన్నాం. కాబట్టి ఏంటంటే ఆయనే మనకు రక్షణ. ఆయన దృష్టి మన మీద ఉన్నదంటే మనము నిలిచి ఉంటాము, మనము సజీవులుగా ఉంటాము, మనకి కరువు సంభవించకుండా మనము కొనసాగించే వారముగా ఉంటాము. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద నుండునుగాక. మరి మనము దేవుని కొరకు కనిపెట్టుకున్నప్పుడు ఆయన కృప తప్పక మన మీదకి వస్తది. అది ఆయన నామము. ఆయన కృపామయుడు అంటే కృపతో నిండిపోయిన వాడు అని చెప్పేసి అర్థం. మరి ఆ నామము పరిశుద్ధ నామము కనుక ఆ పరిశుద్ధ నామమునందు మనం నమ్మిక ఉంచినట్లయితే తప్పక ఆయన మనకు కృపామయుడై ఉండి మనకి కృప చూపించేవాడిగా ఉంటాడు. మరలా మనం ఒకసారి మరి మొదటి వచనం చూసినట్లయితే, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చెయ్యడి. అంటే నీతిమంతులారా అంటే ఆయన యొద్ద నుండి సంపాదించుకుని వారలారా, ఆయన యొద్ద నుండి పొందుకుని వారలారా. అంటే మనం ఏదన్నా విశ్వాసముతో కొన్ని పొందుకున్నామంటే అది మనకి నీతిగా ఎంచబడుతుంది. అంటే అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన అన్న వాక్య అనుసారంగా మనం ఆలోచించినట్లయితే మరి నీతిమంతులుగా మనము ఎలాగ తీర్చబడతామంటే కేవలం ఏ పాపములోనూ పడిపోకుండా దేవుని మీద ఆధారపడి సంపాదించుకునే నీతి మాత్రమే కాదు గాని దేవుని పరిశుద్ధ నామమును నందు మన విశ్వాసం ఉంచి మరి దాని ద్వారా కూడా మరి మనము నీతిని సంపాదించుకొనవచ్చును. అంటే మరి మన రక్షణ నిమిత్తము, లేకపోతే మన ప్రాణము కొనసాగే నిమిత్తము, లేకపోతే దేనినన్నా సరే నిత్యము ఏకరీతిగా ఉంచగల సామర్థ్యం గల దేవుని సామర్థ్యమును నమ్మునట ద్వారా మనము విశ్వాసంలో అనేకమైన వాటిని పొందుకొనవచ్చు. దీని ద్వారా ఏంటంటే అంతేకాకుండా మరి ఆయన కృప కూడా మన మీద నిలిచి ఉంటది అని చెప్తున్నాడు. కాబట్టి ఏంటంటే నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయడి. అంటే నీతిమంతులారా అంటే ఆయన వద్ద నుండి పొందుకునే వారలారా, ఆయన మీద ఎల్లప్పుడూ విశ్వసించే వారలారా, ఆయన కృప కొరకు ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండేవారలారా. ఇక్కడ చివరి వచనంలో చూస్తే మనం యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద నుండునుగా. అంటే నువ్వు కృప చూపిస్తావని మేము కనిపెట్టుకొని ఉన్నాము. అంటే మరి దేవుడు కృప కలిగిన దేవుడు అని చెప్పేసి మనం ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఆయన కృపను పొందుకున్న వారమైతే ఆ రకంగా కూడా మరి మనము నీతిమంతులం అవుతాం. యెహోవాను బట్టి ఆనందిస్తాము. స్తుతి చేయట యథార్థవంతులకు శోభస్కరం అని రాయబడింది. అయితే ఒక యాంప్లిఫైడ్ బైబిల్లో చూసినట్లయితే, రిజాయిస్ ఇన్ ద లార్డ్ అవర్ రైచియస్ వన్స్, praising is becoming and appropriate for those who are upright in heart, those with moral integrity and godly character.
అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ప్రైజ్ ఈజ్ బికమింగ్. బికమింగ్ అంటే ఏంటంటే స్తుతించడము అంటే అది జరగడంతో సమానమంట. అంటే అది నెరవేరడంతో సమానమంట. కానీ అది ఎవరు చేయాలి అనంటే దోస్ విత్ మోరల్ ఇంటిగ్రిటీ అండ్ గాడ్లీ క్యారెక్టర్. అంటే నీతిమంతుల వల్లనే అది సాధ్యమవుతుంది. అంటే దేవుని మీద ఆధారపడేవారు, దేవుని కృప కొరకు కనిపెట్టుకునే వారి కొరకు, ఆయన పరిశుద్ధ నామమునందు నమ్మిక ఉంచే వారి కొరకే వారు ఏంటంటే నీతిమంతులవుతారు. అలాంటి నీతిమంతులు చేసే స్తుతి ఏదైతే ఉందో అది నెరవేర్చబడతది అని చెప్పి దానికి సంపూర్ణమైన అర్థమై ఉంది. కాబట్టి ఏంటంటే మరి సృష్టికర్త అయిన దేవుడిని, సర్వశక్తిమంతుడైన దేవుడిని, మనల్ని ఎల్లప్పుడూ సంరక్షించే ఆలోచన గల దేవుడిని, మన మీద దృష్టి ఉంచి మనల్ని ఎల్లప్పుడూ రక్షించే దేవుడిని మరి మనము స్తుతించిన వారమైతే, బహుగా స్తుతించిన వారమైతే, నూతన కీర్తన పాడి మరి స్తుతించిన వారమైతే, ఉత్సాహ ధ్వనితో స్తుతించే వారమైతే మరి ఆయన ఇచ్చే గొప్ప రక్షణను, ఉన్నతమైన రక్షణను, అంతేకాకుండా మరి ఆయన ఈ సర్వశక్తిమంతుడై ఉండి మన కొరకు ఏ సహాయమునన్నా చేయగలిగే కృపగల దేవుడై ఉన్నాడు కనుక మరి ఆయనను మనం స్తుతించిన ఎడల ఆయన కృపను మనం సంపూర్ణంగా పొందుకుంటామని ఈ కీర్తన ద్వారా మనకి తెలియచేయబడుతుంది. మరి ఈ వాక్యం కనుక మీకు ఆశీర్వాదంగా ఉన్నట్లయితే, ఏ వాక్యం అయితే మీకు మీతో మాట్లాడినట్టుగా అనిపించిందో ఆ వాక్యం మీరు కామెంట్స్ ద్వారా తెలియచేసినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాం. అలాగే మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే, ఏదన్నా ప్రత్యేకమైన కృప కొరకు మీరు దేవుడి మీద ఆధారపడిన వారైతే మరి అది తెలియచేసినట్లయితే దాని కొరకు ప్రార్థన చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మీలో హృదయంలో దేవుడు నమ్మిక పుట్టించి ఆయన కృపను మీరు తెలుసుకునే విధముగా చేయును గాక. ఆమేన్.